హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న రాత్రి ఫిష్ వెంకట్ మరణించిన సంగతి తెలిసిందే. ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవరెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్ సీను, మిరపకాయ, దరువు, సుప్రీం ఇటువంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం కాపీ విత్ ఏ కిల్లర్. వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. తొలుత ఫిష్ వెంకటేష్గా పిలిచేవారు. నటుడు అయ్యాక ఆయన పేరు ఫిష్ వెంకట్గా మారింది. గతంలో సాదాసీదా చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్కు 1989లో ఓ మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపీనాథ్ పరిచయమయ్యారు. ఆయన 1991లో నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో వెంకట్కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ నటనపై ఆసక్తితో అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే 2002లో ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ తీసిన 'ఆది' సినిమాతో వెంకట్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంతోనే సినీ పరిశ్రమలో నిలదొక్కున్నట్టు గతంలో వెంకట్ కూడా పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. 'ఆది' చిత్రంలో వెంకట్ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ఇండస్ట్రీలో ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని వివి వినాయక్ అన్నారట. దివంగత నటుడు శ్రీహరి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉండేదని వెంకట్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ప్రస్తుతం వెంకట్ కుటుంబం హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో నివాసం ఉంటోంది. అయితే సినిమాల్లోకి రాకముందు సినిమాల్లో చాలామందికి తొలి సినిమా ఇంటి పేరుగా మారుతుంది. ఫిష్ వెంకట్‌కు మాత్రం వృత్తి ఇంటి పేరు అయింది. హైదరాబాద్‌లో పుట్టిన మంగిలంపల్లి వెంకటేష్ 3వ తరగతిలో చదువు ఆపేసి ముషీరాబాద్‌లో చేపల వ్యాపారం చేస్తూ ఫిష్ వెంకట్‌గా స్థానికులకు సుపరిచితుడు. తన ఫ్రెండ్ దివంగత నటుడు శ్రీహరి వెండితెరకు పరిచయం చేయగా వివి వినాయక్ ఆదితో గుర్తింపు పొందాడు. ఆయనకు 2 భార్యలు, 3 కొడుకులు, ఓ కూతురు. అయితే కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ చందానగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఆయన 2 కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం హాస్పిటల్లో చేర్చారు. దాదాపు నెల రోజులుగా ఐసీయూలోనే ఉన్నారు. ఫిష్ వెంకట్‌కి వైద్య సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆయన సినీ పరిశ్రమకి చేసిన సేవల్ని గుర్తించి వైద్య ఖర్చుల్ని భరించి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకరం. ఫిష్ వెంకట్‌కు 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని, ఇటీవల ఆయన భార్య, కుమార్తె మీడియాకు వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. వైద్య సేవలు పొందలేని స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమెను కోరారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్, విశ్వక్ సేన్ వంటి పలువురు సినీ ప్రముఖులు తమ వంతు ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం డయాలసిస్ రెగ్యులర్గా చేస్తుండగా ఆయనకి బీపీతో పాటు షుగర్ కూడా కంట్రోల్లో లేకపోవడంతో ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తాయి. మిగిలిన ఆర్గాన్స్ కూడా బాగా దెబ్బతినడంతో ఆయన బాడీ ట్రీట్మెంట్‌కి సహకరించలేదు. దాంతో మృత్యువుతో పోరాడుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. 2002లో ఎన్టీఆర్ నటించిన 'ఆది' సినిమాలోని 'ఒక్కసారి తొడకొట్టు చిన్నా' అనే డైలాగ్‌తో ఫిష్ వెంకట్ ఇండస్ట్రీలో పేరు మాగిపోయింది. ఆ సినిమా తర్వాత వివి వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన చాలా చిత్రాల్లో నటించారు. తనదైన విలక్షణ నటనతో తెలంగాణ యాసతో కామెడీ పండించేవారు ఫిష్ వెంకట్. 'ఆది', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'బన్నీ', 'నాయక్', 'అదుర్స్', 'ఆంజనేయులు' ఇలా 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రియులను అలరించారు. ఆయన మరణానికి నా వంతుగా నివాళి అర్పిస్తూ ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. మీరు కూడా ఒక లైక్‌తో ఆయనకు నివాళులు అర్పించండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.